నమస్తే. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు పాశ్చాత్య దేశాల, యూరప్ కంట్రీస్ అలాగే అమెరికా యొక్క అహంకారాన్ని ముక్కలు చేశారు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇంతే కఠినంగా మాట్లాడారు, ఇంతే ఘాటుగా కూడా మాట్లాడారు. పాకిస్తాన్కి మీరు వెపన్స్ సప్లై చేస్తున్నారు, గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు మాపై దాడి చేస్తున్నారు, కానీ మేము రష్యా నుంచి తీసుకుంటున్నటువంటి వెపన్స్ని ఏ రోజైనా మేము యూరప్ కంట్రీస్ మీద మేము వాడామా? దీనికి సమాధానం చెప్పగలరా అని అమెరికా హిపోక్రసీని, యూరప్ కంట్రీస్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు, కడిగి పారేశారు జయశంకర్ గారు. ఆయన ఫిన్లాండ్లో ఏం మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి యూరప్ జర్నలిస్టులు ఆయన ఏం క్వశ్చన్ చేశారు, తాజాగా జయశంకర్ గారు ఫిన్లాండ్లో మాట్లాడినటువంటి మాటలు టాక్ ఆఫ్ ద వరల్డ్ గానిచ్చారు. చాలా మంది దీని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. ఈవెన్ యూరప్ కంట్రీస్ ప్రతినిధులకు జయశంకర్కే మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు ఫిన్లాండ్లో జయశంకర్ గారు ఏం మాట్లాడారు, అది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అటు అమెరికాకి కానీ ఇతర యూరప్ దేశాలకు కానీ? Well, I'd make two observations. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian, because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. So I think that's a reasonable point. Okay. Let's talk briefly దాని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ కేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. మళ్ళీ ఆయన ప్రసంగం ఎప్పుడు విన్నా కూడా వినాలనిపిస్తుంది. కారణం ఏంటంటే చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు, నో నాన్ సెన్స్. నిన్న కూడా అదే విషయాలు మాట్లాడారు. యూరప్ మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరప్ కంట్రీల మైండ్ సెట్ మారాలి, వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకోవాలి. యూరప్ దేశాల సమస్యలన్నీ కూడా ప్రపంచ సమస్యలు, కానీ ప్రపంచ సమస్యలు మాత్రం యూరప్ దేశాలకు పట్టింపు లేదు, అక్కర్లేదు అనేటువంటి విషయాన్ని గతంలో మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. నిన్నటి స్పీచ్లో హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మనకు ఒక సామెత ఉంది, కొడితే కుంభస్థలం దగ్గర కొట్టాలి అని ఒక సామెత. యూరప్ వాళ్ళు ఎప్పుడు సరే వాళ్ళ హై మోరల్ గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి. మేమే మొత్తం ఎథికల్లీ మోరల్లీ మేమే రైట్ అనుకున్న అంశం. సో దాంట్లో ఉండే ద్వంద్వ వైఖరిని జయశంకర్ గారు కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేసేసారు. అంటే ఈ డిస్కషన్ ఏమైందంటే ఫిన్లాండ్ లో కుల్టరాంటా టాక్స్ అని ఒకటి జరిగిందండి. అక్కడ ప్యానల్ డిస్కషన్ అన్నమాట. సో అక్కడ ఎమర్జింగ్ పవర్స్ అండ్ ద న్యూ జియో పొలిటికల్ కాంపిటీషన్ అక్కడ డిస్కషన్ లో ఫిన్లాండ్ ఫారిన్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఎలీనా వాల్టోనెన్ అని ఆవిడ కూడా ఉన్నారు. అయితే అక్కడ ఉండే జర్నలిస్టులు స్పెసిఫిక్ గా ఏం అడిగారంటే ఇండియా ఎథికల్ అంబిగ్యూటీ అని ఒక టర్మ్ పెట్టి, మీరే ఇక్కడేమో యుక్రెయిన్ వార్ జరుగుతోంది, మేమేమో ఇక్కడ ఫైట్ చేస్తున్నాము, మీరేమో డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్ కొంటున్నారు, ఇది హిపోక్రసీ కాదా అని అడిగారు. అయితే ఇక్కడ మొదటిగా చెప్పింది ఏంటంటే జయశంకర్ గారు ఏమన్నారంటే, ఫస్ట్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఎప్పుడైతే యుద్ధం మొదలైందో మేము అంతకుముందు రష్యా దగ్గర నుంచి కొనేవాళ్ళం కాదు, గల్ఫ్ దేశాలు సౌదీ ఇక్కడి నుంచి మేము కొనేవాళ్ళము. అయితే మీరు యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మీరు ఈ గల్ఫ్ దగ్గర నుంచి కొనడంతో రేట్లు పెరిగిపోయాయి. అలాగే మాకు యుఎస్ వాళ్ళు మీరు రష్యన్ ఆయిల్ కొనండి అని చెప్పారు. సో అందుకు చెప్పడంతో మా దేశాల ఇంట్రెస్ట్ ఏదైతే, నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఉందో, మేమంతా ఖరీదు పెట్టి ఆయిల్ కొనలేము, మాకు ఇక్కడ తక్కువ వచ్చింది, మేము ఇక్కడ కొన్నాము. సో అలాగే యూరప్ మాకు లెక్చర్లు ఇవ్వడం ఆపాలి అన్నారు. అంటే ఎందుకు అన్నారంటే, మీరు వాల్యూస్, ఎథిక్స్ వీటి గురించి ద్వంద్వ వైఖరి ఉండేది మీకే. ఇక్కడ
ఉమ్. యూరోప్ నుంచి అమ్మిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి భారత్ మీద అటాక్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. కానీ భారత్ నుంచి ఏ ఒక్కటి కూడా యూరోప్ మీద అటాక్ చేయడానికి ఇప్పటి వరకు ఉపయోగపడలేదు. మేము అమ్మలేదు కూడా అలా. సో దానికి Exactly. ఇంకా అసలు అందరూ ముఖంలో అసలు కవళికలు మారిపోయాయి. అంటే ఒక రకమైన షాక్ కి గురయ్యారు. అంటే ఇది ఏదో బేస్లెస్ స్టేట్మెంట్ అని కాదు చెప్పాల్సింది. మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిందండి, ఫ్రాన్స్ వాళ్ళు పాకిస్తాన్‌కి 1960లో కొన్ని మిరాజ్ ఫైటర్లు సప్లై చేశారు. అలాగే అగాస్టా సబ్‌మెరైన్ సప్లై చేశారు. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు సీ కింగ్ లింక్ హెలికాప్టర్లు సప్లై చేశారు. అంటే నేవీ సర్వేలెన్స్ వాటిలన్నిటికీ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌కి స్వీడన్ వాళ్ళు సాబ్ 2000 ఏవైతే ఉందో అంటే ఎర్లియర్ డిటెక్షన్ వాటికి యూజ్ చేశారు. ఇటలీ వాళ్ళు కూడా కొన్ని గన్స్ ఇవ్వడం జరిగింది. జర్మనీ వాళ్ళు మెరైన్ ఇంజన్స్ ఇచ్చారు. వెరీ రీసెంట్ గా టర్కీ ఏదైతే ఉందో యూరోపియన్ కంట్రీ ప్లస్ నాటో మెంబరు, వాళ్ళు చాలా డ్రోన్స్ ఇచ్చారు. కొంత వాళ్ళ పర్సనల్ని కూడా ఆపరేషన్ సింధూర్లో డిప్లాయ్ చేశారు. సబ్మెరైన్ మోడర్నైజేషన్ లో కూడా హెల్ప్ చేశారు. యుక్రెయిన్ వాళ్ళు కూడా T-80UD ట్యాంక్స్ కూడా సప్లై చేశారు. సో అందు గురించి ఏంటంటే వీళ్ళు మనకి నీతి బోధించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎథిక్స్ గురించి. ఫారెన్ పాలసీలో మన భారత విదేశాంగ విధానంలో చాలా స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తోంది. గతంలో చాలా డిఫెన్సివ్ మైండ్ సెట్తో ఉండేది మన ఫారెన్ పాలసీ కూడా. ఈ రోజున చూడండి, అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా మాట్లాడడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కాదనలేనటువంటి ఫ్యాక్ట్స్. ఇప్పుడు అమెరికా కూడా వాళ్ళే ఆంక్షలు విధిస్తారు, ట్రంపే టారిఫ్ వేస్తాడు. మళ్ళీ అంటే రూల్స్, టారిఫ్లు, ఆంక్షలు వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి, వాళ్ళ జాతీయ ప్రయోజనాల కోసం ఉంటాయి, యువతల వాడికి లేదు. మళ్ళీ మొన్న అందరూ తిరగబడేసరికి లేదు లేదు మీకు 30 రోజుల పాటు మినహాయింపు ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఆంక్షలు ఎత్తిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏమంటాడు ఆయన, ఇప్పుడు ఇరాన్ దగ్గర వాళ్ళు యుద్ధం ఎందుకు మొదలు పెట్టారు, వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి 450 కేజీలు 500 కిలోలు అని చెప్పి. మరి అక్కడ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండొద్దు, పాకిస్తాన్ దగ్గర మాత్రం న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, వాళ్ళతో వీళ్ళు అంటగాగొచ్చు. ఈజ్ ఇట్ నాట్ హిపోక్రసీ? డెఫినెట్లీ ఇట్స్ హిపోక్రసీ అండి. మనం ఇక్కడ ఇంకొక అంశం చూడాల్సింది ఏంటంటే, భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు డిఫెన్స్ ఆర్మ్స్ సప్లై చేయడమే కాదు, మనం చూసుకోవాల్సింది యాంటీ ఇండియా నెరేటివ్లను కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంశాలు ఏంటంటే, బయట నుంచి వాళ్ళకైతే వీళ్ళు ఇవన్నీ సపోర్ట్ చేస్తూ వచ్చారు, అంతర్గతంగా ఈ మాయిస్ట్ ఇన్సర్జెన్సీ నక్సలిజం కూడా సపోర్ట్ చేశారు. చాలా మటుకు వాళ్ళ వర్క్ షాపులు, సెమినార్లు ఏవైతే ఉన్నాయో అవి జర్మనీలో అయ్యేవి. అలాగే స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ క్లైమేట్, ఎన్వైరన్మెంట్ దీని మీద, లేకపోతే మోదీ గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము ఇటువంటివన్నీ చేస్తూ వచ్చారు. యాక్చువల్ చూసుకుంటే కొన్ని పేపర్స్ ఏవైతే పబ్లిష్ అయి ఉన్నాయో ఫండింగ్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి అంటే, వీళ్ళు స్పెసిఫికల్లీ వాళ్ళు రెవల్యూషనరీ ట్యాక్సెస్ ఇటువంటివి పెట్టుకోవడము, అలా వాళ్ళకి సప్లై చేయడం అదొకటి. కొన్ని ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ నక్సల్ ఉన్న ఏరియాలో వెళ్ళి పనిచేయడము, లేకపోతే కొన్ని ఒక పేపర్ కూడా డానిష్ ఆర్గనైజేషన్ లేకపోతే వెస్ట్ యూరోపియన్ ఫండెడ్ వాలంటరీ ఆర్గనైజేషన్ రిలీఫ్ వర్క్ చేస్తున్నాము వెస్ట్ బెంగాల్లో, బీహార్లో చెప్పడం జరిగింది, ట్రైబల్ ఏరియాస్ లో కూడా చేయడం. అలా ఇంకోటి చూస్తే అండి, ఈ మనకి ఎప్పుడైనా ఈ క్లైమేట్ కంట్రోల్ అని చెప్పి ఇక్కడ ప్రొటెస్ట్లకి వాటికి ఫండింగ్ ఇవ్వడము మీకు తెలిసే ఉంటుంది. 2015లో గ్రీన్ పీస్ అనే ఒక సంస్థ ఒకటి ఏదైతే ఉందో వాటికి వాళ్ళు భారత్ లో ఈ కోల్ మైనింగ్ కి లేకపోతే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి వాటికి వ్యతిరేకంగా చేయడం అటువంటి చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ అందు గురించే కదా మనకి ఈ FCRA పెట్టి వాటిని క్యాన్సిల్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. అంటే 2014 IB రిపోర్ట్ వచ్చింది. డెఫినెట్ ఫారిన్ ఎయిడెడ్ NGOs ఎవరైతే ఉన్నారో ఈ ఎన్వైరన్మెంట్ ని వాటిని అడ్డు పెట్టుకుని భారత ఆర్థిక పురోగతి మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని.
ఇంకా ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వీటిలన్నిటికీ కూడా ఈ యాంటీ సిఐఏ ప్రొటెస్ట్లు ఏవైతే జరిగిందో వాటికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్ లో చూస్తే ప్రత్యేకించి ఖలిస్తానీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారండి. సో ఇవన్నీ మనం చూసుకుంటే అండి ఏదో డిఫెన్స్ పరంగానే ద్వంద్వ వైఖరి కాదు, మనకి మన దేశంలోనే ఇంకా ఈ ఎన్జిఓలను అడ్డు పెట్టుకుని వాళ్ళు కూడా వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మొత్తం ప్రపంచం అంతా ఈ రిసెషన్ వస్తుంది లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో పడతామో అయినప్పటికీ కూడా భారతదేశము జీడిపి గ్రోత్ 7.5 7.6% ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో అందుగురించి ఇటువంటి చర్యలు ఇటువంటి కమెంట్. కానీ జైశంకర్ లాంటి వారు మనకి ఫారిన్ మినిస్టర్ వరకు ఉన్నంత వరకు మనం ఎటువంటి నెరేటివ్లకు భయపడక్కర్లేదు, కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళకి వెంటనే తిప్పి మూతోడు జవాబు అంటారు హిందీలో. సో అటువంటి జవాబు సమాధానం అంతే. సో అటువంటి సమాధానాలు ఇస్తారు కాబట్టి మనం దాని గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు. అంతర్గతంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంత జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం కూడా అంటే ఇదే కాకుండా ఆయన ఇండైరెక్ట్లీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇండైరెక్ట్లీ ఏమని వార్నింగ్ ఇచ్చారంటే, మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారు, మేము ఇంటర్ఫియర్ అయితే మీరు రష్యా మీద ఇన్ని అటాక్లు చేస్తున్నారు, రష్యా కూడా మేము వాళ్ళ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకు కూడా బ్రహ్మోస్ అవి ఇస్తే మీ పరిస్థితి ఏమవుతుంది మీరు అది తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. టర్కీ వాడికి కూడా కొంచెం భయపెట్టారు, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి టర్కీకి అజర్బైజాన్కి గ్రీస్ కానివ్వండి అర్మేనియా వీళ్ళకి సైప్రస్ వీళ్ళందరితో మోదీ గారు అక్కడ వెళ్ళడము, అలాగే వాళ్ళు అర్మేనియా వాళ్ళు మన బ్రహ్మోస్ ని మనకి రిపబ్లిక్ డే ఎలా చేసుకుంటామో అలాగే వాళ్ళు కూడా చేసుకున్నప్పుడు ఆ బ్రహ్మోస్ ని ప్రదర్శించడం అని చేసినప్పుడు, అరే మీరు వచ్చి మా దగ్గర చేస్తుంటే మీ పని కూడా ఏమవుతుందో మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది. సో అందు గురించి ఒకసారి టిట్ ఫర్ టాట్ అంటారు, ఇంకా మీరు ఎక్కువ అనవసరంగా ఈ విషయాల మీద లేవనెత్తే మేమంతా మొత్తం బయటికి తీస్తాం చిట్టా. సో అందుగురించి మీరు కామ్ గా ఉండండి అని చెప్పడం జరిగిందండి ఇండైరెక్ట్ గా. కరెక్ట్. అలాగే మనకి ఇండియా ఫస్ట్ అనేటువంటి పాలసీ కూడా మనకి కనిపిస్తోంది. గతంలో ఏంటంటే ఎవడో మనల్ని డిక్టేట్ చేసేవాడు, అహంకారం, అటు అమెరికా కానీ ఇటు అదర్ యూరోప్ కంట్రీస్ కానీ మనం అన్నిట్లోనూ సుప్రీం లీడర్ సూపర్ పవర్స్ అనేటువంటి అహంకార ధోరణి ఉండేది. ఈ రోజున వాళ్ళకి సమఉజ్జీలుగా కూర్చున్నటువంటి పరిస్థితి వచ్చేసరికి వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇండియా ఫస్ట్ అనేటువంటి పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నటువంటి విషయంలో ఎన్ని ఒత్తిడులు వచ్చినా మనం ఆల్మోస్ట్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అలాగే ఈవెన్ వెపన్స్ కొనుగోలు చేయడంలో కానివ్వండి, న్యూక్లియర్ వార్ హెడ్స్ని ప్రిపేర్ చేసుకోవడంలో కానివ్వండి, మనకి ఏది అవసరమో, భారత్కి ఏది అవసరమో, మన ప్రజలకు ఏది అవసరమో ఆ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయాలు ఉంటున్నాయి. కానీ అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిడికి ఏమాత్రం కూడా ఈ రోజున భారత్ తల వంచడం లేదు. డెఫినెట్లీ అండి. అండ్ మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఈ ధోరణిలోనే ఉన్నారు. అందు గురించి ఎన్ని కాన్స్పిరసీలు జరిగినా, ఏం చేసినా, ఎన్ని కాక్రోచ్లు వచ్చినా ఎవరేం చేయలేకపోతున్నారు. సో డెఫినెట్లీ మనం దీని గురించి ఈ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీల గురించి మనం డెఫినెట్లీ ఇంకా విస్తారంగా చర్చించుకోవచ్చు. ఫైనల్లీ గ్లోబల్ సౌత్ కి కూడా భారత్ నాయకత్వం వహిస్తోంది. ఎందుకంటే చాలా దేశాలు ఇదే విధమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాలో కొన్ని దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికాలో కొన్ని దేశాల్లో వాటి వాయిస్ రీచ్ అవ్వడం లేదు. అలాంటి దేశాలకు ఈ రోజున భారత్ ఒక హోప్ లాగా కనబడుతోంది. వాళ్ళ వాయిస్ ని కూడా వినిపిస్తోంది ఇంటర్నేషనల్ ఫారమ్స్ పైన, అంతర్జాతీయ వేదికల పైన కూడా అంటున్నారు. మనకి ప్రపంచం అంతా యూనిపోలార్ లేకపోతే బైపోలార్ నుంచి మల్టీపోలార్ అవుతుంది. సో దాంట్లో భారతదేశం ఒక ముఖ్యమైన బాధ్యత చాలా ఉండబోతుంది. సో అందు గురించి ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని మన భారత్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే చైనా వాళ్ళది ఎక్స్ప్లాయిటివ్ యాటిట్యూడ్ వాళ్ళది. అంటే వాళ్ళకి విపరీతమైన ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి అప్పులు ఇచ్చేయడము, తర్వాత వాళ్ళని ఒక సామంతులుగా చూసుకునే ధోరణి. భారత్ అలా కాకుండా కలిసి మనం సర్వే జన సుఖినో భవంతు అనే ధోరణి, మనమంతా ఒకటే అనే ధోరణి. కాబట్టి భారత్ దగ్గర నుంచి ఇమీడియట్ వాళ్ళకి సపోర్ట్ రాకపోయినా వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్ లేకపోతే కల్చరల్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్, భారత్ మీద నమ్మకం చాలా ఎక్కువ కుదురుతోందండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మొత్తానికి జైశంకర్ గారు మరొకసారి ఫిన్లాండ్ వేదికగా
యూరోప్ కంట్రీస్ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు, వాళ్ళ నోరు మూయించారు. తద్వారా డైరెక్ట్లీ అనుకోండి, ఇండైరెక్ట్లీ అనుకోండి, అమెరికాకు కూడా ఒక ధీటైనటువంటి సమాధానం వెళ్ళినట్టయింది. అమెరికా అహంకారాన్ని కూడా దెబ్బతీశారు జయశంకర్ గారు. ఇదే వైఖరి ఈ ఇండియా ఫస్ట్ పాలసీతో మరింత దూకుడుగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల్లో, డిఫెన్స్లో కానివ్వండి, ఎకానమీలో కానివ్వండి, మిగిలిన స్పేస్లో కానివ్వండి, అన్ని రంగాల్లో భారత్ సూపర్ పవర్గా ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పాలసీనే మనకు సరైనటువంటి పాలసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా తాజాగా జైశంకర్ గారు చేసినటువంటి కామెంట్స్ యూరోప్ కంట్రీస్ హిపోక్రసీని ఎండగట్టారు, అమెరికా అహంకారాన్ని క్వశ్చన్ చేశారు, ముక్కలు చేశారు, వాళ్ళకి గర్వం అణిగిపోయేలాగా చేశారు. గతంలో కూడా ఇదే వైఖరిని, ఇదే పంథాలు ఆయన మాట్లాడారు. తాజాగా కూడా మరొకసారి అది రిపీట్ చేశారు. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ కామెంట్స్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.